ఢిల్లీ వేదికగా మరి కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి గోపి? మరి కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సమావేశానికి సిడబ్ల్యూసీ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏఐసిసి నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కొద్దిసేపటి క్రితమే ఇందిరాభవన్ కు చేరుకున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు, 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ లోని ప్రత్యేక సమావేశాలు, దేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందిరాభవన్ కి చేరుకుంటారు. 3:30 ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఏదైతే 3 రోజుల పాటు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన విధానాలు, ఇతర రాజకీయ అంశాలు, రానున్న ఎన్నికలు, ఇప్పటికే జరిగిన ఎన్నికల నేపథ్యము, ఇతర అంశాలు, తాజా రాజకీయ నేపథ్యము, ఇటువంటి అంశాలపైన కూడా ఈ సిడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశం కావచ్చు, లేదా నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండింటికి సంబంధించి కూడా ఏదైతే 2026లో అంటే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే జనగణన ఆధారంగా చేసుకుని ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందంటూ కూడా 2023లో చేసిన చట్టాన్ని సవరిస్తూ ఈ మహిళా రిజర్వేషన్లను ముందుకు తీసుకురావడం, దాంతో పాటే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా తీసుకురావడం తోటి ఇటు ఇది ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళాలి, మహిళా రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశంలో ఎటువంటి ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువస్తుంది, శాశ్వతంగా నియోజకవర్గాల కేటాయింపు ఉంటుందా, లేదా రోస్టర్ విధానం ద్వారా ఈ మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దానికి సంబంధించిన అంశము రానున్న రోజుల్లో వీటన్నిటిపైన కూడా ఈ 3 రోజులు ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ సిడబ్ల్యూసీలో మాట్లాడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాల వారీగా ఉన్న రాజకీయ, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న సిచ్యువేషన్స్, ఇతర అంశాలన్నిటిపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.